భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రధాన డిమాండ్లు ఏంటంటే భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని వెంటనే పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఎన్నికల ముందు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ హామీలు ఇచ్చినాయి. మేము అధికారంలోకి వస్తే నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరించి వెంటనే అమలు చేస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేశాం. సంవత్సరం తర్వాత బోర్డు చైర్మన్ని నియమించారు. బోర్డు చైర్మన్ని నియమించి 6 నెలల పైగా దాటింది. ఇంతవరకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. మేనమేషాలు లెక్కిస్తూ అన్ని ఏరియాల్లో సమావేశాలు చేస్తున్నారు తప్ప సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి ఇంతవరకు ప్రకటించలేదు. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మన పక్కన తెలంగాణలో కూడా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాద బీమాకి 10 లక్షలు, అదే డెలివరీ కేసుకి 50,000 రూపాయలు, కూతురు మరణానికి, కూతురు వివాహానికి 1,00,000 రూపాయలు, వైకల్యానికి పెంచి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా ఉంది. ఈ ధర్నా తర్వాత ప్రభుత్వం స్పందించకపోతే భవన నిర్మాణ కార్మికులు మరింత ఉద్యమిస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం.